అందరూ క్షేమమేనా? బ్రదర్ అన్నారు కానీ కొన్ని గంటలు వద్దులే, కొన్ని నిమిషాల్లోనే ముగించుకుందాం. అయితే శక్తివంతమైనటువంటి యేసు నామమును ఈ దినమందు మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానానికి వెళ్లే ముందు అక్కడ మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి ఆ ఫోటో ఏంటంటే ఆమెది కాదు, కానీ ఆమెను అలాగ పుట్టినప్పుడు చచ్చిపోయిందని తీసుకొని పోయి డస్ట్బిన్ కాడ పడేసినారు. వాళ్ళమ్మ ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది. ఆమె గర్భం ధరించినప్పుడు కనిన తర్వాత ఆమెకు స్పృహ లేదు. ఇంకా బిడ్డ చచ్చిపోయిందని తీసుకొని పోయి డస్ట్బిన్ దగ్గర పడేశారంట. నేను చూడలేదు కదా అప్పుడు. హల్లెలూయా. సరే, నన్ను పట్టమంటే ఫోటో ఒకటి తీసి అక్కడ పెట్టడం జరిగింది. దేవుని చిత్తం ఉంటే నీ ప్రాణము పోదు. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే నీకు అనారోగ్యం వచ్చినా నిన్ను తాకడానికి సైతాను కూడా ఎలాంటి అధికారము లేదు. ప్రాణము పెట్టుటకైనను ప్రాణము తీసుకొనుటకైనను నా వశమై ఉన్నది అని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ అనేకులు ప్రాణానికి భయపడి ఏదేదో చేస్తుంటారు, ఏదేదో ఎక్కడికెక్కడికో ప్రయాసపడిపోతూ ఉంటారు. మన దేవుడు అంటున్నాడు, నిశ్చింతగా ఉండుము, నీవు దిగులు పడి వ్యసనపడి కనీసము 1 ఇంచి కూడా నువ్వు ఎత్తు చేయలేవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఈ దినమందు క్యాన్సిల్ చేసేద్దామేమో ప్రోగ్రామ్ అనుకున్నాను. కారణం ఏంటంటే నాకు ఇంటి దగ్గర జ్వరం, చర్చిల నుంచి వచ్చినప్పటి నుంచి కుమ్మకుమ్మని జ్వరము, పడుకుండిపోయినాను. ఆమె లేపుతుంది ఒక పక్క, ఇంకా లాభం లేదని టాబ్లెట్ వేసుకొని బయలుదేరడం జరిగింది. హల్లెలూయా. ఈ దినమందు మన వాక్యం ఏంటంటే పాపము. హల్లెలూయా. పాపము అదెత్తితేనే మన ప్రియమైనటువంటి క్రైస్తవేతర సహోదరులకి ఒళ్ళంతా మంట. అవునా కదా? ఏందయ్యా మీరు క్రైస్తవులు, పాపం పాపం పాపం, ఇక వేరే పని లేదా మీకు? హల్లెలూయా. మన భారతదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము పాపం గురించి ఏమని చెప్తుందో మీరు దయచేసి చదవండి. బైబిల్ ప్రకారంగా మత్తయి సువార్త, మహాభక్తుడైనటువంటి మత్తయి సువార్తల్లో మొదటి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము దయచేసి చూడండి. ఎందుకు అలాగా వాళ్ళు క్రైస్తవేతరులు అంటే క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు కాదు, క్రీస్తు మార్గమును అనుసరిస్తున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. నువ్వు బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమైన క్రైస్తవుడు కాదు. కనుక చదవండి ఒకసారి దయచేసి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఆ తోడేళ్ళు మన ఇంట్లోనే ఉండొచ్చు, మన పక్కింట్లో ఉండొచ్చు, నీలోనే ఉండొచ్చు, నాలోనే ఉండొచ్చు, పక్క వీధిలో ఉండొచ్చు, మీరు ఉద్యోగాలు చేసే చోట ఉండొచ్చు, మీ బంధువుల్లో ఉండొచ్చు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపితే ఏమవుతుంది? గొర్రె చంపించుకుంటుంది తప్ప తిరగబడి ఏమీ అనలేదు. కనీసం గాడిదలాగా తనలేందో, గాడిదలాగా పెద్ద పెద్ద పళ్ళు పెట్టుకొని కనీసం ఒకసారి నా కొరకలేందో, కంచెర గాడిదలాగా ఎగిసెగిసి తనలేందో, వచ్చి తోడేళ్ళు చుట్టుకొని తలా ఒక శరీర భాగాన్ని పీక్కు తింటూ ఉంటే అలాగే ప్రాణాన్ని సమర్పించేయడం తప్ప గొర్రె ఇంకేమీ చేయలేనటువంటి స్థితి. అయితే ఆ కింద భాగాలలో చదివితే మిమ్మల్ని
గొర్రెలను పంపినట్టు తోడేళ్ల మధ్యకు నేను పంపుచూ ఉన్నాను, అయితే కలవరపడుకుడి, నేను మీకు సదాకాలము తోడయ్యుందును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ఉన్నది తోడేళ్ల మధ్యని మనం గమనించాలి. సరే, మన సబ్జెక్ట్ అయినటువంటి పాపంకి వచ్చేద్దాం. అలా అంటున్నటువంటి వాళ్ళు పాపం పాపం అంటారేంటి? దాన్ని పక్కన పెట్టేసి సంతోషంగా ఉండేది చూడడం అంటారు. కానీ అలా ప్రశ్నిస్తున్నటువంటి సహోదరులు, ప్రియమైనటువంటి సహోదరులకి అర్థం కాని విషయం ఏంటంటే, నీకును నాకును నిత్య సంతోషం ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఆమె యొక్క జీవితం చూశారు కదా ఎలా ఉందో. పుట్టినప్పుడే చెత్తపుట్టకాడ పడేశారు, ఎంత దయనీయం. తర్వాత యుక్త వయసులోనే తండ్రి చనిపోయినాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వ్యాధి బాధ వెంటాడుతూనే ఉంది. అది ఒక పక్క పోతానే ఉంది, పరిచర్య ఒక పక్క పోతానే ఉంది. హల్లెలూయా. మా యొక్క దేవుడిచ్చినటువంటి పరిచర్యలో జరిగినటువంటి అద్భుతాలు, జరిగించుచున్నటువంటి అద్భుతాలు చెప్పుకుంటూ వెళితే ఈ రాత్రంతా సరిపోదేమో ఈ జీవితానికే. నేను ఎవరికీ తెలియదు, అయినా ఆమె ఎవరికి పెద్దగా తెలియదు, అయినా మా జీవితాల్లోనే అనేక అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. 1-2 ఊరికే టూకీగా చెప్పేస్తే లిస్ట్ లాగా. ఒక కానిస్టేబుల్, తిరుపతిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గారు దేవరగుడిపల్లి ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే బిడ్డలు లేనటువంటి వారు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క నామము ఎంత శక్తివంతమైందో చెప్పడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. మేము పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు ఆయన. వాక్యం అంతా వినేసి అయిపోయిన తర్వాత ప్రార్థించుకుంటున్నప్పుడు ఆమె ద్వారా దేవుడు పలికినటువంటి మాట ఏంటంటే, పిల్లలు లేరనే వ్యాధి బాధతో వేదనతో మీరు వచ్చి ఉన్నారు కాబట్టి ఫలానా నెలలో నీవు గర్భం ధరిస్తూ, వాళ్ళు అప్పటికే చాలా ఏళ్ళయింది పెళ్ళయి, అనేక విషయాలు చేసుకున్నారు, ట్రీట్మెంట్లు అవన్నీ జరిగిపోయినాయి, అయినా ప్రయోజనం లేదు, దేవుని చిత్తం లేదు, బిడ్డలు దేవుడిచ్చు స్వాస్థ్యం అంటున్నాడు దేవుడు. నీ గర్భఫలం తెలవబడాలంటే ఆయన కృప ఉండాలి. నీకు ఎక్కడో పాప శాపములు అడ్డుపడిపోయి ఉన్నాయి, ఆ అడ్డుకట్టలు ఆ యొక్క బంధకాలు ఈ దినమందు నీ జీవితంలో కూడా తెగిపోవాలి. హల్లెలూయా. మరి పెళ్లి కానటువంటి వారికి కట్టబడినటువంటి ఆ కట్లు ఈ దినమందు తెగిపోవాలి. మరి అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి, మరి ఆమెకి అనారోగ్యం వచ్చింది ఏమిటి అని అంటారా, తర్వాత వస్తుంది దాని గురించి. కాబట్టి ప్రియ సంగమ, ఆ కానిస్టేబుల్ గారు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, మీకు ఫలానా సందర్భం ఫలానా డేట్ నందు మరి గర్భం నిలబడుతుంది, మరి ఫలానా నెల యందు కుమారుడే పుట్టబోతున్నాడు, ఆ కుమారుడికి పేరు పెట్టడానికి సిద్ధమైపోండి అని దేవుడు ఆమె ద్వారా ప్రవచించి ఉన్నాడు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ప్రవచించుటకు ఎనుగదీయవద్దు అంటుంది. హల్లెలూయా. మీరు ప్రవచించుటకు ఎనుదీయవద్దు అంటుంది. ఈ వాక్యము సేవకులకు మాత్రమే కాదు, ఈ వాక్యము వింటున్నటువంటి విశ్వాసి నీకు కూడా. అది ఎట్లా బ్రదర్? వాళ్ళంటే సేవలో ఉన్నారు, అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నువ్వు పాస్టర్తో సమానమే అని గట్టిగా రూఢిగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి చెప్తున్న వాక్యం తర్వాత చూపిస్తాను మీకు. కాకపోతే మీలో విశ్వాసం లేదంతే. హల్లెలూయా. ఇలాంటివి అనేకమైనవి దయ్యాల యొక్క మరి వాటిని తోలిపారేయడంలో అయితే అనేక సందర్భాలలో చనిపోతున్నటువంటి కుటుంబాలు, వాళ్ళు బ్రతికి ఈ దినమందు మంచిగా మిద్దెలు మేడలు కట్టుకున్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కంసాలి కొలిమిలో బంగారుని కాల్చి శుద్ధ సువర్ణంగా మార్చిన రీతిగా దేవుడు ఇంకను మా జీవితాల్లో కాలుస్తూనే ఉన్నారు, ఆయనకి కావలసిన రీతిగా శుద్ధ సువర్ణంగా మారాలని. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పాపము అనేటటువంటిది ఉన్నది అని కేవలం బైబిల్ చెప్తే, మరి ఎవరో రాసింది ఊరికే చెప్పినారులే అంటారేమో. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 మతాలు చెప్తున్నాయి పాపాలు ఉన్నాయి, మేము క్షమిస్తాము అని. మరి క్షమించబడుతున్నాయో క్షమించబడడం లేదో మనకు పక్కన పెట్టేద్దాం. అన్ని దేవతల గురించి మనకు జ్ఞానం లేదు, ఉన్న అనవసరము. యేసయ్య ఎంతవరకు క్షమించగలడు అనేటటువంటిది చూద్దాం. ముందు ఆ 3 గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి
బైబిల్ నుంచి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం దయచేసి బిగ్గరగా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన రక్షించేటటువంటి వాడు. యెషువా అని కూడా అంటారు యూద గ్రంథంలో. యేసు అంటే రక్షించేవాడు. ఆయన తన ప్రజలు అంటే ఇంకా మళ్ళీ మన ప్రియమైనటువంటి హైందవ సహోదరులు అంటే తన ప్రజలు అంటే ఇజ్రాయేలీలయ్యా, వాళ్ళని రక్షించడానికి వచ్చారు, మిమ్మల్ని కాదు అని ప్రశ్నిస్తుంటారు. ప్రశ్నించనలే, ఎందుకంటే నీవు పొందుకున్నటువంటి ఆ భాగ్యము సమాధానంగా వాళ్ళకి సమాధానం మనం చెప్పవచ్చును. ఆయనను నమ్మినటువంటి వారే ఆయన ప్రజలు. మీకు తెలియదేమో చాలా మందికి, ఇజ్రాయేలులో యేసును నమ్మరు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రస్తుతానికి తీసుకుంటే ఒక దేశం లేదు, కానీ అత్యధికులైనటువంటి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ ఎక్కువగా ఆరాధించేది ఆయన్నే. హల్లెలూయా. హైందవ ధర్మానికి భారతదేశం ఉంది, ఇస్లాం ధర్మానికి ముస్లిం కంట్రీస్ అనేటువంటి చాలా ఉన్నాయి, కానీ యేసుక్రీస్తుకు ఒక దేశం అంటూ లేదు. తెలుసా మీకు? ఎందుకు లేదు? ఇజ్రాయెల్ అయిందే కదా అని అంటే వాళ్ళు ఎవరు నమ్మరు. మీకు తెలుసా, 70 నుంచి 90% వరకు వాళ్ళు నమ్మరు. అంటే ఇంకా మెస్సై రాలేదు అని అనుకుంటున్నారు. మొన్న ఈ మధ్య వీడియో చూశాను. ఇవన్నీ చెప్తే వినే గొర్రెల మధ్యకి వెళ్ళి చెప్పు, మాతో కాదు అంటారు వాళ్ళు అక్కడే నిలిచిపోయినారు. ఈ భూప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్య స్వరూపై దిగి వచ్చిన తర్వాత శరీరంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈనాటికి ఆయన చేస్తూ ఉన్నాడు, మన మధ్య జరుగుతున్నాయి. నేను చెప్పినటువంటి 1-2 సాక్ష్యాలు, ఆమె చెప్పినటువంటివి, ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. అవి ఇంకా చెప్పనలవి కానటువంటివి. తిరుపతి ప్రాంతంలో 2 కిడ్నీలు చెరిపినటువంటి ఒక అబ్బాయి ఉండేవాడు, గురుభూషణ్ అని. ఆ అబ్బాయి నాకును ఆమెకి ఇద్దరికి స్టూడెంటే. ఆ అబ్బాయి కిడ్నీలు నూతనంగా మార్చగలిగాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకు ఒక్కడికే సాధ్యం. అందుకని ఆయనకి ఏం పేరు అంటే పరలోక వైద్యుడు. హల్లెలూయా. పరలోక వైద్యుడు అని ఆయనకు పేరు. ఆయన నామంలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. కానీ ఆ శక్తిని మనం పట్టుకోలేనట్లయితే పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్టుగా పైకి భక్తి గల వారి ఇక్కడ రాగానే ఒక సహోదరి పాట పాడారు, వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ. తర్వాత ఏంటమ్మా గట్టి చెప్పండి. ఆచరించకపోతే అదంతా దండగా, మార్పు లేకపోతే అదంతా దండగా. అబ్బా నాకు చాలా కనెక్ట్ అయింది ఆ పాట. హల్లెలూయా. మార్పు లేకపోతే వచ్చి దండగా, ఇంట్లోకి రంగులు, శరీరం మీద రంగులు. నన్ను చూడంగానే ఎవరు పిచ్చోడు వచ్చినాడు వాక్యం చెప్పడానికి అనుకుని ఉంటారు కదా. పై వస్త్రధారణకి విలువివ్వకండి. నేను అలాగే తెల్ల డ్రెస్సులు వేసుకురావడానికి నేను పాస్టర్ని గాను, ఇవాంజలిస్ట్, సువార్థికుడిని. పాస్టర్ అంటే అర్థము పాస్చరింగ్ అని, అంటే గొర్రెలను కాపేటువంటి ఒక సంఘాన్ని పెట్టుకొని ఆ సంఘంలోకి వచ్చేటువంటి గొర్రెలను కాపరిత్వం చేసేటటువంటి ఒక సంఘ కాపరిని పాస్టర్ అంటారు. నేను ఉద్యోగం చేసుకుంటూ ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా ఉన్నాను. నేను ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క వార్తని పంచేటటువంటి వాడిని సువార్థికుడు అంటారు. నేను సువార్థకుడిని కాబట్టి నా డ్రెస్సు ఎట్లయినా ఉండొచ్చు కాక నా మనస్సు మాత్రం పవిత్రంగా ఉంటే చాలు అని అనుకుంటాను నేను. అందుకనే మా చర్చిలో పాస్టర్ గారు నన్ను చూశారంటే అక్కడి నుంచి చేయబట్టి లాక్కొని వచ్చి పైన కూర్చోబెడుతుంటారు. ఏదో చూసినటువంటి కొంతమంది నవ్వుతున్నారు ఆల్రెడీ. నేను చివరిలో కూర్చుంటే, ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనాను గొప్పగా ఉండగోరిన ఎడల వాడు అందరికంటే కడపటి వాడిగా ఉండవలెను అని. హల్లెలూయా. నీకోసం దిగొచ్చినటువంటి యేసుక్రీస్తు అందలం ఎక్కడానికి రాలేదు. నీకోసం దిగొచ్చినటువంటి యేసుక్రీస్తు అందరి చేత కాళ్ళు పట్టించుకోవడానికి రాలేదు. కొన్ని 2 వీడియోలు నేను సిద్ధం చేసి ఉంచాను. అది మరి ఇక్కడ చూపించవచ్చో లేదో తెలియదు. ఆల్రెడీ కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. మరి ఈ ఊరి పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు, కానీ అలాంటి వారి కాదు. పర్వాలేదని. హల్లెలూయా.
ఆ కొట్టించుకుంటున్నటువంటి ఆయన భక్తుడు, కొడుతున్నటువంటి ఆయన గురువు. అది కూడా చెప్పు కాలుతో నడివీపుని ఎర్రగదన్నాడు. చూడండి, మళ్ళీ లేపి కౌగలించుకుంటాడు. ఆ శిష్యుడు మళ్ళీ ఆ గురువుని పైకెత్తి, ఇద్దరు కౌగిలించరు. మంచి ప్రేమే, కాదనట్లేదు. కానీ నీ కోసం నా కోసం దిగి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అలా తండానికి కాదు, కానీ నువ్వు తంటూ ఉన్న నీ కాళ్ళు కడగడానికి వచ్చినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మరి శిష్యుడు, ప్రభువా నా కాళ్ళు కడగొద్దు, అందుకు నేను అర్హుని కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారంటే, ఈ దినమందు నేను నీ కాళ్ళు కడగకపోతే నీకు నాతో పాలు పంపులు లేవన్నవాడు దేవుడు. హల్లెలూయా. మరి శిష్యుడు అంటే మనమందరం కూడా ఆయన శిష్యులే. అందుకనే పరిశుద్ధ వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్తూ అందరినీ నాకు శిష్యులుగా చేయుడి. విశ్వాసులుగా, భక్తులుగా కాదు, ఆయన శిష్యులుగా చేసిన తర్వాత నువ్వు ఆయనకి స్నేహితులుగా మారిపోతావు. హల్లెలూయా. దేవుడు స్టేజ్ నుంచి సేవకుడు స్టేజ్కి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి నీకు స్నేహితుడై కూర్చున్నాడు. సమమైనటువంటి, హల్లెలూయా, సమమైనటువంటి స్థితి నీకు ఇస్తున్నటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. దేవుడై ఉండి, దేవుని వాయిస్ అని ఇంగ్లీష్ అంటాం, దేవుని స్వరమై ఉండి బంగారు వీధుల్లో తిరిగేటటువంటి ఆయన కింద తలవాల్చుటకైనను స్థలము లేకుండా ఈ లోకమందు పుట్టి తన వారి చేత కొట్టబడి చీల్చబడి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకమందు తండ్రి ఇంట నీ కొరకు నా కొరకు గదులు సిద్ధం చేస్తా ఉన్నాడు ఆయన. నీ కొరకు ఒక ఇల్లు అక్కడ సిద్ధపడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొన్ని పొరక్కటి దెబ్బలు చూడండి అక్కడ. భక్తులు పాపం దగ్గరకు వచ్చి పొరకట్టుతో కొట్టించుకుంటున్నారు. అది వాళ్ళకి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ అంతే. అది కూడా అద్దె నీళ్ళల్లో అద్దె కొడితే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. మన ప్రియమైనటువంటి హైందవ సోదరులు అనుసరించేటటువంటి గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే, ఎప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని, భగవద్గీతని, ఖురాన్ మూడింటిని పక్కన చదువుతూ ఉంటారు. అజ్ఞానంతో చేసేటువంటి భక్తి నిన్ను కటిక చీకటిలో పడవేయును అని ఉంటుంది. అంటే ఏ భక్తి నువ్వు ఎందుకు చేస్తావో తెలియకపోతే నువ్వు వెళ్ళేది నేరుగా నరకాన్ని, కటిక చీకటి నరకం, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో మనం ఇప్పుడే చదివాము, ఆయన తన ప్రజలను వారి యొక్క పాపముల నుంచి విడిపించును అని ఉంది. అంటే పాపం ఉంది దేని ప్రకారంగా? పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా. ఇప్పుడు భగవద్గీత ప్రకారంగా తీసుకుందాం. మన ప్రియ హైందవ సహోదరులు అనుసరించినటువంటి భగవద్గీత పాపం గురించి ఏం చెప్తుంది? వారే కదా మనల్ని తరిమి కొడుతున్నారు. పాపం పాపం అంటే వేంద్రా, పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయిపో. December 31 అంటే బండి తిప్పు, కేకులు కట్ చేయి, తాగు, ఊగు, పడిపో. అది కదా ఎంజాయ్మెంట్. ఎంతసేపు అయినా పాపం చేసిన ఏడ్చుకుంటూ ఉంటావేంది? పాపం లేదు, ఏం లేదు పా అంటున్నటువంటి వారికి వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించేటటువంటి భగవద్గీత ఏమని చెప్తుందో చూద్దాం. నేను చదువుతాను. భగవద్గీత 18వ అధ్యాయము 66, మీ చేతుల్లో ఉన్నది కాబట్టి 66వ వచనం ఇలాగ ఉంటుంది. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము, నేను నిన్ను 'అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను. అంటే పాపం ఉందా లేదా?
ఉందా భగవద్గీత? అంటే పాపం ఉంది. అది ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే పాపము అంటే ఏంటో తర్వాత వద్దాం. అసలు పాపము ఉందా లేదా? ఉంది. ఖురాన్ ప్రకారం చూద్దాం ఇప్పుడు. ఖురాన్ గ్రంథంలో ఇలా చెప్పారు. ఓ ప్రవక్త, అల్లాహ్ ఇలా అంటున్నాడు, ఓ నా దాసురాల్లా, తమ ఆత్మలకు వ్యతిరేకంగా హద్దులు దాటిన వారు, తమ ఆత్మలకు వ్యతిరేకంగా హద్దులు దాటినటువంటి వారు అల్లాహ్ దయపై ఆశను కోల్పోకండి, ఎందుకంటే అల్లాహ్ ఖచ్చితంగా అన్ని పాపాలను క్షమిస్తాడు. హల్లెలూయా. అంటే పాపము ఉన్నది. ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించబడేది యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. రెండవది ఏమిటంటే ఈ ఇస్లాం మతం. అందులో కూడా పాపం ఉన్నది అని వాళ్ళు నమ్ముతారు. మూడవ ప్లేసు మన హైందవ సహోదరులు కాదు, అది 4వ ప్లేసు. మూడవ ప్లేస్ ఎవరు తెలుసా? అసలు దేవుడే లేడు అనేటువంటి వాడిది 3వ ప్లేస్. అన్ని కోట్ల మంది ప్రపంచంలో దేవుడే లేడు అనేటువంటి వారు ఉన్నారు. ప్రత్యేకించి ఈ అమెరికా ప్రాంతంలో విచ్చలవిడితనానికి అలవాటైపోయేసి బైబిల్ కుమారుడా కుమార్తె పాపం చేయకు అని అంటే పక్కకు పో అని అంటున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, అంత్య దినముల యందు మునుపటిది కడపటిదగును, కడపటిదే